Hello friends and welcome to our channel. This is Sarosh Rajnikant. Avengers Endgame 26 కి రిలీజ్ కానుంది. ఆ మూవీలో థానోస్ ఇన్ఫినిటీ గౌంట్లెట్ మాత్రమే కాకుండా డబుల్ ఎడ్జ్ వెపన్ ని కూడా యూజ్ చేయబోతున్నాడు. ఇంతకీ డబుల్ ఎడ్జ్ వెపన్ థానోస్ కి ఎక్కడిది? ఇలాంటి వెపన్ కామిక్స్ లో ఉందా? ఉంటే దాని పేరేంటి? ఈ వెపన్ పేరు ఇన్ఫినిటీ స్వార్డ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ ఒరిజిన్స్ ని డిస్కస్ చేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇన్ఫినిటీ స్వార్డ్ ని ఇంట్రడ్యూస్ చేసింది 2009 సెప్టెంబర్ ఏ పైలట్ షెల్ కమ్ ఇష్యూలో. ఈ ఆర్టిఫాక్ట్ ని క్రియేట్ చేసింది మ్యాట్ వేన్. ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ మార్వెల్ మెయిన్ యూనివర్స్ కి చెందింది కాదు. ఈ ఆర్టిఫాక్ట్ ఎర్త్ 9119 కి చెందింది. ఇన్ఫినిటీ స్వార్డ్ మార్వెల్ యూనివర్స్ లో కాస్మిక్ వెపన్స్ నుండి ఇది ఒకటి. ఈ స్వార్డ్ ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ వ్యక్తి వద్ద గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ గురించి చెప్పాలంటే ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ ని ముందుగా డాక్టర్ డూమ్ కనుగొన్నాడు. డాక్టర్ డూమ్ ఈ స్వార్డ్ ని దక్కించుకొని యూనివర్స్ ని తన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాడు. కానీ ఐరన్ మ్యాన్ డాక్టర్ డూమ్ ప్లాన్ తెలుసుకొని తన పైన అటాక్ చేశాడు. ఈ బ్యాటిల్లోనే ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ ముక్కలైపోయింది. ఆ తర్వాత ఈ స్వార్డ్ ముక్కలన్నీ ఎర్త్ లో కలిసిపోయాయి. ఇప్పుడు ఈ పీసెస్ ని ఇన్ఫినిటీ ఫ్రాక్టల్స్ అని పిలుస్తారు. ఈ స్వార్డ్ డిస్ట్రాయ్ అయిపోయినప్పటికీ తన పీసెస్ లో ఇప్పటికీ కాస్మిక్ పవర్ దాగి ఉంది. మళ్ళీ ఎవరైతే ఈ ఇన్ఫినిటీ ఫ్రాక్టల్స్ ని కనిపెడతారో ఆ వ్యక్తికి కాస్మిక్ పవర్స్ లభిస్తాయి. ఈ ఇన్ఫినిటీ ఫ్రాక్టల్స్ గురించి తెలుసుకున్న సూపర్ విలన్స్ అండ్ సూపర్ హీరోస్ అందరూ వీటిని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ పీసెస్ లో కొన్ని డాక్టర్ డూమ్ కి మరికొన్ని అవెంజర్స్ కి దొరికాయి. కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాలక్టస్ ఎర్త్ ని కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడు. ఇన్ఫినిటీ గౌంట్లెట్ ఎర్త్ పైన లేకపోవడంతో ఈ స్వార్డ్ ని యూజ్ చేద్దామని డాక్టర్ డూమ్ అండ్ అవెంజర్స్ ఒక డీల్ కి వచ్చారు. ఈ రీజన్ వల్ల డాక్టర్ డూమ్ అండ్ అవెంజర్స్ కలిసి ఈ ఇన్ఫినిటీ ఫ్రాక్టల్స్ ని మళ్లీ రీఅసెంబుల్ చేసి ఇన్ఫినిటీ స్వార్డ్ గా మార్చారు. ఈసారి గ్యాలక్టస్ ని ఓడించడానికి డాక్టర్ డూమ్ ఈ స్వార్డ్ ని యూజ్ చేశాడు. కానీ ఈ స్వార్డ్ గ్యాలక్టస్ ని డిస్ట్రాయ్ చేయలేకపోయింది. అంతలో సిల్వర్ సర్ఫర్ డాక్టర్ డూమ్ తో అంటున్నాడు, ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ ఫుల్ పవర్ ని యూజ్ చేయాలంటే నువ్వు ఇన్ఫినిటీ గౌంట్లెట్ ని ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిల్వర్ సర్ఫర్ గ్యాలక్టస్ ఆకలి తీర్చడానికి ఈ ఇన్ఫినిటీ స్వార్డ్ పవర్ ని యూజ్ చేస్తున్నాడు. ఈ విధంగా గ్యాలక్టస్ ప్లానెట్స్ ని కన్స్యూమ్ చేయకుండా ఉంటాడని సిల్వర్ సర్ఫర్ ఈ స్వార్డ్ ని తనతో పాటు తీసుకువెళ్లాడు. కానీ టైం గడిచిన కొద్దీ ఈ ఇన్ఫైనైట్ పవర్ సిల్వర్ సర్ఫర్ మైండ్ ని కరప్ట్ చేయడం మొదలుపెట్టింది. ఈ విధంగా సిల్వర్ సర్ఫర్ ఈ జెమ్స్ ని కలెక్ట్ చేసి డార్క్ సర్ఫర్ గా చేంజ్ అయ్యాడు. కానీ అవెంజర్స్ అందరూ డార్క్ సర్ఫర్ ని ఓడించారు. ఆ తర్వాత హీరోస్ ఇన్ఫినిటీ గౌంట్లెట్ ని మరియు ఈ స్వార్డ్ ని ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ లో దాచిపెట్టారు. కానీ డాక్టర్ డూమ్ ఇన్ఫినిటీ స్వార్డ్ ని మరియు గౌంట్లెట్ ని కనిపెట్టి హీరోస్ పైన అటాక్ చేయడానికి మళ్లీ వెళ్లాడు. ఈసారి బ్యాటిల్లో ఇన్ఫినిటీ స్వార్డ్ తో పాటు ఇన్ఫినిటీ జెమ్స్ కూడా ముక్కలయ్యాయి. ఆ తర్వాత ఈ ముక్కలన్నీ యూనివర్స్ మొత్తం వ్యాపించాయి. ఇప్పుడు ఇన్ఫైనైట్ పవర్ ని ఇన్ఫినిటీ ఫ్రాక్టల్స్ అని పిలుస్తారు. వెల్ గైస్, ఇదే ఇన్ఫినిటీ స్వార్డ్ ఒరిజిన్స్. ఈ వెపన్ ని మనం అవెంజర్స్ ఎండ్గేమ్ లో చూడబోతున్నాం. కానీ మార్వెల్ స్టూడియోస్ ఈ వెపన్ కి ఏ పేరు పెట్టిందో ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.